హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పెడంత మనసు సీరియల్ గురించి. ఈరోజు సీరియల్ ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేసేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మనం సీరియల్ గురించి మాట్లాడినామంటే సీరియల్ అయితే ఫస్ట్ ఒక 10 నిమిషాలు కొంచెం డల్గా ఉన్నా కానీ నెక్స్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేసి అనిపించింది. అసలు ఈరోజు సీరియల్ ఎపిసోడ్ మంచి మంచి కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. ఏమనేసి మాట్లాడుకుందాం. అసలు ఋషి సారు వజ్దారా గారిని దాచిపెట్టాల్సినంత అవసరం ఏముంది, అసలు శైలేంద్ర వస్తే ఋషి సార్ దాచిపెట్టాల్సినంత అవసరం ఏముంది అనేసి నాకు పెద్ద డౌట్ ఉంది. దీని గురించి లాస్ట్లో మాట్లాడతాను. వీడియో ఫుల్గా చూడండి. ఇప్పుడు మనము సీరియల్ గురించి వచ్చామంటే శైలేంద్ర బ్రో, నాది ఒక సజెషన్ ఏమంటే నువ్వు రౌడీని మార్చేయాలి బ్రో. ఎందుకంటే నువ్వు చెప్పిన పని ఒక్కటి కూడా చేయట్లేదు బ్రో. ఒకటి మన మనగారిని చంపమన్నారు, అది చేయలేకపోయినారు. మళ్ళీ రెండోసారి చెప్పమన్నారు, మిస్ అయిన వాళ్ళు మళ్ళీ దొరకరు అనేసి అంటూ ఉంటారు. మూడోసారి మనం వస్తారా కానీ 10 సార్లు నుంచి వాళ్ళు ట్రై చేస్తారంటారు. రోజులు ఎతుకుతానే ఉంటారు సార్. నెల అయినా కానీ వాళ్ళు పట్టుకోలేదు సార్. మీరు రౌడీని మార్చేస్తే మంచిగా ఉంటుంది సార్. మీరు చెప్తాను, రౌడీని మార్చేయండి. అప్పుడు వజ్దారా గారు మీ చేతికి దొరికిపోతారు. అసలు వజ్దారా గారు ఉండారా లేదా అనేసి మిమ్మల్ని బ్రహ్మనించి వాళ్ళు కాపాడేశారు. అసలు వాళ్ళు సార్ రాండి సార్ పోదాము అనేసి వాళ్ళు కామెడీ అంటే పిచ్చ కామెడీ లేదబ్బా. రౌడీలు అన్నా కానీ కామెడీ పండిస్తూ ఉంటారు. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది సీరియల్. ఇదే విధంగా కానీ ఉంటే సీరియల్ మంచి స్కోప్ వస్తుంది, మంచి లైనప్ ఉంటుంది సీరియల్ అనేసి నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీకు కూడా అదే అనిపిస్తుంది అని నాకు తెలుసు. సరే అనేసి ఇప్పుడు మన సీరియల్ ఫస్ట్ నుంచి వెళ్ళిపోయినామంటే సీరియల్ ఏం జరుగుతుందంటే సరే శైలేంద్ర అక్కడ పోయేసి ఎత్తుకుతా ఉంటారు కదా. ఎత్తుకుతా ఉంటే మన వజ్రా గారు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కార్యాన్ని కలిపి దాక్కొని తప్పించుకొని వెళ్ళిపోతారు. ఫైనల్గా తప్పించుకొని వెళ్ళిపోతారు. నేను అనుకున్నాను ఇంకా ఎన్ని రోజులు వేసుకుంటారు ఆ డ్రెస్ చేంజ్ చేస్తే బాగుండు అనేసి అనుకున్నాను. ఫైనల్గా ఎపిసోడ్ లాస్ట్లో డ్రెస్ చేంజ్ చేశారు. ఆ డ్రెస్ చేంజ్ చేసిన దానికి కూడా మెయిన్ కారణం ఉంది, అది మాట్లాడదాము. సరే అనేసి మళ్ళీ అక్కడ శైలేంద్ర బ్రో మన పండుగకి ఫోన్ చేద్దాము అనేసి, శైలేంద్ర బ్రో నువ్వు ఎంత బుర్ర తక్కువ అంటే అంత బుర్ర తక్కువ బ్రో. అక్కడ ఫస్ట్ వాళ్ళు ఎదురుగా టీ అంగడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అడిగి మళ్ళీ ఫోన్ చేయాల్సింది పోయి పండుగ ఫోన్ చేయాల్సింది పోయేసి మీరు డైరెక్ట్గా పండుగ ఫోన్ చేశారు. పండుగ కాకినాడలో కాజా తినడానికి పోయేసానని చెప్పేసి మీకు ఎదురుగా వచ్చి డాష్ కొట్టుకోవడం. అసలు ఇదంతా ఒక సినిమాలో ఎక్కడున్నావురా అంటే నేను ఈ పక్కన సందులో ఉన్నాను చూడ అంటే నేను కూడా ఈ పక్కన సందులో ఉన్నాను చూడ అన్నట్టే ఉంది. కానీ అసలు ఏమన్నా అసలు మళ్ళీ సరే అనేసి సార్ రాండి సార్ పదాం పోలీస్ స్టేషన్కి పోయేసి అక్కడ ఎముకలు దొరుకుతాయి, ఎముకలు అంతా ఇచ్చేద్దాం రాండి సార్ అని చెప్పేసి అంటాము. చాలా హిలారియస్గా ఉంది అసలు. సరే అనేసి సరే ఇంక చంపేశారు నమ్మకం వచ్చేసిన తర్వాత సరే వాళ్ళపై నమ్మకం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు అనుకొని టేంగుడు వాళ్ళ దగ్గర వజ్దారా ఫోటో చూపిస్తే బాగుండు అనేసి వజ్దారా ఫోటో నేను చూపించి వాళ్ళు తెలుసుకునేస్తాడేమో ఉంది అమ్మాయి ఇక్కడే ఉంది అనేసి నేను తెలుసుకుంటాను అనుకుంటే అక్కడ కూడా రౌడీలను పెట్టి ఫుల్ కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటారు. ఎంత కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటారు అంటే మామూలు కన్ఫ్యూజన్ చేయట్లేదు అసలు. అక్కడ రౌడీలు సార్ మీరు ఇంత పని చేస్తారని నాకు తెలుసు సార్, మీరు నాకు పేమెంట్ వేయలేదు సార్, అయినా కానీ నేను మీకు ఎన్ని పనులు చేస్తాను సార్ అంటే నువ్వేం పనులు చేసావు పండు గారు, అసలు మీరు ఏం పనులు చేశారు చెప్పండి. మా శైలేంద్ర చెప్పిన పని ఒకటన్నా న్యాయంగా చేశారు, ఇంతవరకు ఒకటి కూడా న్యాయం చేశారు. అసలు వజ్రా గారిని దాచిపెట్టమన్నారు, అది చేయలేకపోయినారు. మనో గారిని దూరం చేయమన్నారు, అది చేయలేకపోయినారు. మీకు ఎందుకు ఇవ్వాలండి పేమెంట్? అసలు మీకు ఎందుకు ఇవ్వాలి చెప్పండి. మా శైలేంద్ర బ్రౌన్ కాదనేసి మీకు ఎందుకు ఇవ్వాలి చెప్పండి పేమెంట్? మీరు ఒక పని కూడా చేయట్లేదు. మళ్ళీ మా శైలేంద్ర బ్రోకి అన్ని మిస్అండర్స్టాండింగ్ చేసి పాపం మా శైలేంద్ర బ్రో కష్టపడి వజ్రా గారిని చూస్తే మీరేమో అసలు లేదు సార్ మేడం గారే లేస్తారు అంటారు. అక్కడ చూస్తే ఏమో ఋషి సార్ మా శైలేంద్ర బ్రోకి చూపిడు. ఏం చేయాలి బ్రో? మాకు టెన్షన్ ఎక్కిపోతుంది. ఎట్టొస్తారు కాలేజీకి అనేసి. ఏంది బ్రో రౌడీ బ్రో, మీరన్నా కొంచెం మాకు హెల్ప్ చేయొచ్చు కదా. కిడ్నాప్ అనేది చేసిండే మాకు వజ్రా గారిని కిడ్నాప్ చేస్తారనేసి అనుకున్నాను. నిజం చెప్తాను, నేను కిడ్నాప్ చేస్తా అంటారు అనుకున్నాను, కానీ కిడ్నాప్ చేయలేదు. కిడ్నాప్ చేయకపోయినా కానీ వజ్రా గారు ఫైనల్ తప్పించుకోపోయారు. కానీ ఆ విషయము మన రంగా గారికి చెప్పాలన్న వచ్చే టైంలో మనకి అది ప్రాబ్లం అయింది. మన కారు గడు సరే ఆడికి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సరే వాళ్ళ ఇంటికి పోదాం, రంగా వాళ్ళ ఇంటికి పోదాం అనేసి మన శైలేంద్ర బ్రో అక్కడి నుంచి బయలుదేరి రంగా గారి ఇంటికి పోతారు. అక్కడ పోయినప్పుడు ఏం జరిగిందంటే సరే అనేసి ఆ పిల్లవాడు దొరకని పోతా ఉంటాడు. ఆ పిల్లవాడు దొరకని పోయినప్పుడు ఇక్కడే మెయిన్ ప్రాబ్లం ఉండేది. మన వజ్దారా గారు చూడకుండా మన ఋషి సార్ చూసి ఋషి సారు ఎందుకు శైలేంద్ర బ్రోని ఆ విధంగా దాచిపెట్టాలి. ఇప్పుడు వజ్దారా గారి పైన నీళ్ళు చల్లేసి లోపలికి పోండి మేడం, డ్రెస్ చేంజ్ చేసుకురాపండి అనేసి లోపలికి పంపించేసి ఏమైంది సార్ నా పైన నీళ్ళే కదా పడిండేది, మీరు ఎందుకు అంత అవతరపోతా ఉన్నాడు అంటే మాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. సార్ ఎందుకు సార్ మీరు ఈ విధంగా చేస్తా ఉంటారు? ఎందుకంటే శైలేంద్ర బ్రో వస్తే అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు వజ్దారా గారు ఎలాంటి ప్రాబ్లంలో ఉంటారో తెలుస్తుంది కదా సార్. మీరు ఎందుకు సార్ ఈ విధంగా చేస్తూ ఉంటారు అనేసి మాకు కూడా ఖచ్చితంగా 100% డౌట్ వచ్చింది. మీరు ఋషి సార్ అయితేనే ఈ విధంగా చేస్తారు. మళ్ళీ వజ్దారా గారు అడుగుతూ ఉంటారు, మీరు ఋషి సార్ అయితే శైలేంద్రాన్ని చూసి గమ్మునే ఎందుకుంటాడు, అసలు శైలేంద్ర చేసిన ఫ్రాడ్లకి ఋషి సార్ ఎందుకు అంత కనికరిస్తాడు అనేసి. అంటే సరోజ గురించి చెప్పమంటే కథలుగా వంట అట్టు చేస్తుంది, సాంబార్ ఇట్టు చేస్తుంది, చేపల కూర ఇట్టు చేస్తుంది అనేసి భయంకరంగా కహానీలు చెప్పాడు. అసలు అది చేస్తుందో లేదో మనకు తెలీదు.
భయంకరంగా కహానీలు చెప్పాడు. సరే అనేసి ఇంకా ఆడిపోతా ఉంటారు. సరే అనేసి మనం సరోజ వాళ్ళ ఇంటికి పోదాం పండి సరే అని అంటుంది. మన వజ్జారా గారు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటారు. డోర్ ఓపెన్ చేస్తా అంటే మన వజ్జారా గారు డోర్ ఓపెన్ చేస్తాను, డోర్ రాదు. అక్కడ ఎవరో ఓపెన్ చేస్తా ఉంటారు అనేసి అడగడు. ఎందుకంటే ఆ సహజం. ఏదన్నా ఎవరైనా ఇంటికి పోయినప్పుడు, మనం కొత్తగా ఒకరి ఇంటికి పోయినప్పుడు అక్కడ ఎవరో మీ వాళ్ళు తలుపు తీస్తూ ఉంటారు, ఆ తలుపు తీయండి చూద్దామనేసి ఎవరు అడగరు. ఎందుకంటే అది సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎవరు అడగరు. అది మాత్రం శైలేంద్ర ప్రభు కరెక్ట్గా పాటించాడు అనిపించింది. కానీ ఋషి సార్ ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు, అసలు ఏమవుతుంది అనేసి నాకు మైండ్లో తిరగతానే ఉంది. చూసిన ఒక అరగంట ఆలోచించిన తెలియలే. ఇంక తెలియకపోతే సరే ఏదో ఒకటి చేద్దాం, మధ్యాహ్నం లోపల ఏదో ఒక ఐడియా వస్తుంది కదా, మధ్యాహ్నం ఒక వీడియో చేద్దాము, 2 o'clock 3 o'clock ఒక వీడియో చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యేసి సరే రివ్యూ చేస్తాను. సరే అనేసి అక్కడ సరోజ వాళ్ళ ఇంటికి పోతా ఉంటారు. సరోజ వాళ్ళ ఇంటికి పోతే అక్కడ బామ్మ వచ్చింది. బామ్మ గారిని ఇప్పుడే కదా వచ్చి చూసుకొని పోయారు, అప్పుడే ఏం ఎంక్వైరీలు, మా మనవాడు చెప్పాడు కదా, ఆల్రెడీ చెప్పాడు కదా మా మనవాడు అనేసి మన బామ్మగారు చెప్పారు. లేదు అలాగే ఏం లేదు, నేను ఎంక్వైరీ అనుకుంది, మీరు ఏదేదో భయపడతా ఉంటారు అనేసి అంటా ఉంటారు. అసలు శైలేంద్ర బ్రో, నీకు పెళ్లి కొడుక్కి నీకు అసలు ఏమైనా సంబంధం ఉందా బ్రో, అసలు పెళ్లి కొడుకు మూడో పర్సన్ వాడేదో చెప్పినాడు అనేసి మీరు వచ్చి మన రంగాలేసి ఋషి సార్ని చూసేసి మీరు ఎంతలా ఆతృత పడతాం. ఏమాత్రం మీ అమ్మకన్నా ఫోన్ చేయ బ్రో, మీ అమ్మకన్నా ఫోన్ చేసి మంచి మంచి ఐడియాలు ఇస్తుంది. ఈ విధంగా పండు కనపడ్డాడు, ఈ విధంగా నాకు వజ్జారా కనపడింది, ఈ విధంగా రంగా కనపడ్డాడు అనేసి. నాకు తెలిసి అయితే ఇప్పుడు మన వజ్జారా గారు కూడా సరే అనేసి బామ్మగారు తలుపు తీసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఏమి శైలేంద్ర వాయిస్ అనేసి మన వజ్జారా గారు 100 to 100% నమ్మేశారు. ఇది మాత్రం పక్కా శైలేంద్ర వాయిస్ అనేసి మన వజ్జారా గారు అయితే నమ్మేశారు. అక్కడి నుంచి మన వజ్జారా గారు సరోజ వాళ్ళ ఇంటికి పోవాలనుకుంటారు. కానీ వీళ్ళు నడుచుకొని పోతా ఉంటారు. నడుచుకొని పోయినప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లము, ఇక్కడ ఒక పెద్ద ఆయన కనపడి మీ బామ్మకి ఎలా ఉంది, మన రాధమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కదా, ఎలా ఉంది, పెద్ద హాస్పిటల్లో చూపించాలి అనేసి అంటారు. పెద్ద హాస్పిటల్లో చూపించాలన్నప్పుడు ఏదన్నా డబ్బాస్ చూపిస్తాడా, డబ్బాస్ చూపించినప్పుడు మన ఋషి సార్ ఏదో ఒక మార్గం కావాలి కాబట్టి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తారా, లేకపోతే వజ్జారా గారు చూసి శైలేంద్ర అనేసి చెప్తారా, సరోజ వాళ్ళ ఇంట్లో పోయి చూసి శైలేంద్ర ఎందుకు ఇటుకు వచ్చాడు, ఏం పని చేస్తున్నాడు శైలేంద్ర అనేసి వజ్జారా గారు ఆలోచిస్తారా. ఇవన్నిటికీ క్వశ్చన్లు చాలా క్వశ్చన్లు మనకు రైజ్ అవుతాయి. ఈరోజు ఇంపార్టెంట్గా ఉంటుంది అనుకుంటే ఈరోజు ఆ రౌడీలది వాళ్ళదే చాలా జరిపేస్తారు సీరియల్. రేపన్నా ఇంపార్టెంట్గా ఉంటుంది అనుకుంటే రేపు ఏం చేస్తారు, రేపు వీళ్ళు వాకింగ్ చేసుకుంటూ పోయేది సరిపోతుందా, లేకపోతే ఏమన్నా మ్యాటర్ ఉంటుందా, మన ఋషి సార్ ఎప్పుడు కాలేజీకి వస్తాడు అనేసి, ఎప్పుడు ఆ జగతి మేడం ఫోటో దగ్గరికి వస్తాడు అనేసి చాలా వెయిట్ చేస్తాను. ఆ కాఫీ తాగే సీన్, టీ తాగే సీన్ ఉందని చెప్పారు చూడండి. టీ తాగే సీన్ ఎంత కీలకంగా ఉందో మీకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు మనకు రిలీజ్ చేసే పిక్స్ అంతా ఎంత కీలకంగా ఉన్నాయో అంతే కీలకం పిక్స్ రిలీజ్ చేస్తున్నారు. మీరు గమనించారు లేదు, ఇప్పుడు ఫస్ట్ నుంచి వచ్చే పిక్స్ అన్నిటికీ సంబంధించి ఒక 3-4 ఎపిసోడ్లు జరుగుతాయి. అదే ఎపిసోడ్కి సంబంధించి ఇప్పుడు నిన్న టీ తాగితే ఆ టీ తాగేసి నుంచి పట్టుకొని ఈ రోజు వరకు వచ్చారు. ఇది కూడా రేపటి వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వజ్జారా గారు చూస్తారా లేదా, శైలేంద్ర బ్రోని వాయిస్ వినేశారు, దేవయాన గారిది వాయిస్ వినేశారు. వీళ్ళిద్దరిది వాయిస్ వినేసిన తర్వాత ఋషి సార్ ఎందుకు ఆ విధంగా అసలు తలిపేయాల్సినంత అవసరం ఏముంది అనేసి నాకు ఫుల్ డౌట్ ఉంది. అసలు తలిపేయాల్సినంత అవసరం ఏముంది, తలిపేసి దాచిపెట్టాల్సినంత అవసరం ఉంది. ఇప్పుడు శైలేంద్ర వస్తే ఏమైపోతుంది, ఇప్పుడు నీకు తెలిస్తేనే కదా సార్ ఋషి సార్ మీరు ఎందుకు ఇంకా దాచిపెడతా ఉంటారు. మాకు ఈ రోజుతో 100కి 200% ఏదో చిన్న ఒక్కొక్క మూల డౌట్ ఉంది. ఆ మూల డౌట్లు కూడా ఈరోజు మీరు క్లియర్ చేసేస్తారు సార్. ఏం చేస్తారో అసలు డైరెక్టర్ గారు ఈగర్లీ వెయిట్ చేస్తాను నేనైతే మాత్రము. ఖచ్చితంగా సీరియల్ అయితే మంచిగా ఉంటుంది. ఎవరన్నా సీరియల్ మిస్ అవుతా ఉంటే మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత సీరియల్ చూడండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది సీరియల్, నన్ను నమ్మండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎపిసోడ్లు, ఇప్పుడు 10 రోజుల నుంచి వచ్చే ఎపిసోడ్లు నెక్స్ట్ లెవెల్లో పోతా ఉండే. అసలు ఇంకా కాలేజ్ దగ్గర అవి మ్యాటర్లు. కానీ వజ్జారా గారిని తీసుకెళ్తారా లేదా అనేసి మ్యాటర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వజ్జారా గారిని అక్కడ దాచిపెట్టారు కదా, దాచిపెట్టిన తర్వాత వజ్జారా గారిని తీసుకెళ్తారా లేదా అనేసి ఇప్పుడు నాకు మైండ్ థింగ్, వజ్జారా గారిని ఏం చేస్తారు ఋషి సార్, వజ్జారా గారు తీసుకెళ్తారా లేదా, లేకపోతే ఇక్కడ బాంబు దగ్గర పెడేసిపోతారా. ఎందుకంటే మనకి హింట్ ఇచ్చారు కదా, హార్ట్ అటాక్ అనేసి హింట్ ఇచ్చారు కదా, వాటికి అన్నిటికి కలిపి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంతసేపు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను బిగ్ బాస్ నేను రివీల్ చేస్తాను, ఆదరించిన దానికి థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.